నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగనన్న నువ్వు మారవు, పార్టీ లేవదు, సర్వే చూస్తే ఏడుపు వస్తుంది అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను ఏంటి అనే పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ఇక్కడ జగనన్న నువ్వు మారవు, పార్టీ లేవదు అని చెప్పేసి అంటుంది ఎవరు? అలాగే సర్వే చూస్తే ఏడుపు వస్తుంది అని చెప్పేసి కూడా కంటిన్యూషన్ టైటిల్ పెట్టాను. అది ఏ సర్వే, ఎందుకు ఏడుపు వస్తుంది వైసీపీ వాళ్ళకి? సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మనకి తాజాగా ఇండియా టుడే అనే జాతీయ మీడియా ఒక సర్వేని రిలీజ్ చేసింది. ఇండియా టుడే అనే సర్వే చాలా నమ్మదగిన సర్వే. ఈ సర్వే చాలా రిలయబుల్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు 2 సార్లు సర్వే రిలీజ్ చేస్తారు. ఒకటి జనవరిలో, అలాగే ఇంకొకటి ఆగస్టులో. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఏ పార్టీలు గెలుస్తాయి, ఏ పార్టీలు ఓడిపోతాయి, ఏ పార్టీలకి ప్రజల నుంచి మద్దతు ఎక్కువగా ఉంది, ఏ పార్టీలకి ప్రజల నుంచి మద్దతు తక్కువగా ఉంది అనే విషయాల్ని వాళ్ళు పూర్తిగా తెలియజేస్తారు. అయితే వాళ్ళు శాసనసభ నియోజకవర్గాల వారీగా సర్వే చేయరు. వాళ్ళు సర్వే చేసేది పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సర్వే ఉంటుంది వాళ్ళది. సో ఇది జాతీయ పత్రిక కాబట్టి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సర్వే ఉంటుంది అనేది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాళ్ళు చేసిన సర్వేలో రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి 2024లో ఎన్నికలకు వెళ్ళాయి. ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. సో అప్పటికి అంటే గత సంవత్సరంలో కూడా చూసుకుంటే మామూలుగా మొన్న ఆగస్టులో 2024 ఆగస్టులో రిలీజ్ చేసిన సర్వేలో కనుక చూసుకుంటే ఇండియా టుడే సర్వేలో కనుక చూసుకుంటే వాళ్ళకి 51% ప్రజల నుంచి మద్దతు ఉంది. అది ఇప్పుడు 55% పెరిగింది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనుక చూసుకుంటే 41% మద్దతు ఉంది ప్రజల నుంచి. అది ఈసారి తగ్గింది. అంటే ఎప్పటికప్పుడు మనం ప్రజల్లో నుంచి మద్దతుని కూడగట్టుకుంటూ ఉండాలి. పైగా అధికార పార్టీకి ఉండే వెసులుబాటు, ప్రతిపక్షంలో పార్టీకి ఉండే వెసులుబాటు వేరుగా ఉంటుంది. అధికార పార్టీ అటు పార్టీని చూసుకోవాలి, పరిపాలనని చూసుకోవాలి. వాళ్ళకి కష్టం ఆ మద్దతుని నిలబెట్టుకోవటం లేకపోతే పెంచుకోవటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. వీళ్ళకి పరిపాలనతో పని లేదు. ప్రభుత్వాన్ని ఎండగట్టడం, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం, ప్రజలకి మద్దతుగా నిలబట్టమే. కాబట్టి వీళ్ళకే ఎక్కువ అవకాశం ఉంది ప్రజా మద్దతు కూడగట్టుకోవడానికి. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసారా 39% పడిపోయింది. 41 నుంచి 39% పడిపోయింది. అంటే ఎంత హీనంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పనితీరు కావచ్చు, లేకపోతే ఆయన పార్టీని నడిపే విధానం కావచ్చు, అంటే ఇంకా చెప్పాలి అనంటే ఆ పార్టీ నేతల పనితీరు కావచ్చు. జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ పార్టీ నేతల పనితీరు కూడా ఎంత అధ్వానంగా ఉంది. 41% నుంచి 39% పడిపోయిందంటే ఎంత అధ్వాన్నంగా ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నువ్వు మారవు, పార్టీ లేవదు, నీ మాట తప్పితే ఎవరి మాట నువ్వు వినవు, నువ్వు ఒక మోనార్క్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటావు, నా మాటే అంటే నే పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేస్తావు. ఇది పార్టీ, ఇది ఒక ప్రాంతీయ పార్టీ. మా కర్మగాలి మేము దీంట్లో ఉన్నాం కాబట్టి నువ్వు ఏం చెప్తే అదే వినాలి, లేదు ఇష్టం లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోవాలి. మా కర్మ కొద్దీ మేము వేరే పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు లబోదిబోం అంటున్నారంట. అంటే ఎలాంటి వాళ్ళు అనంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఒక జోగి రమేష్, ఈయన వైసీపీని వదిలి వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. రోజా ఈమె కూడా అంతే. కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, అలాగే అనిల్ కుమార్ యాదవ్, అలాగే కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళందరికీ భవిష్యత్ అంతా వైసీపీలోనే వెతుక్కోవాలి. ఇంకా భవిష్యత్తులో మనం ఈ పార్టీ పనితీరు బాలేదు, జగన్మోహన్ రెడ్డి పనితీరు బాలేదు, వేరే పార్టీలోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకునే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఆ పార్టీలోనే ఉండాలి. ఆ పార్టీ తప్ప వాళ్ళకి వేరే అవకాశం లేదు. ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, వీళ్ళ ముగ్గురు పనితీరు పట్ల ప్రజలు ఇంకా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో 51 నుంచి 53కి వచ్చింది, ఇప్పుడు 53 నుంచి 54కి పెంచుకుంది. 55కు పెంచుకుంది. అంటే ఇంకా 2% పెంచుకుంది. ప్రజల పట్ల, పరిపాలన పట్ల వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 4 పార్లమెంటు స్థానాలు వస్తే
ఇప్పుడుకిప్పుడు కనుక ఎన్నికలు పెడితే వాళ్ళు 1 లేదా 2 స్థానాలకే పరిమితం అయిపోతారు. ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ గనుక ఎన్నికలు ఇప్పటికిప్పుడు పెడితే, ఈ సంవత్సరం ఇప్పటికిప్పుడు జనవరిలో ఎన్నికలు పెడితే 22 నుంచి 24 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే 1 లేదా 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళతాయి అని చెప్పేసి తెలుస్తుంది. అంటే అంత పనితీరు పట్ల అంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు అని చెప్పేసి అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇండియా టుడే సర్వేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించవచ్చుగాక. అంటే వాళ్ళు ఇది సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. ఎన్డీఏ వాళ్ళు ఇండియా కూటమి అనే పత్రిక లేకపోతే ఛానల్ ఏదైతే సర్వే చేసిందో అది వీళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు, ఈ ముగ్గురు కూడా సొంత డబ్బా కొట్టుకుంటున్నారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తే చేయొచ్చు కాక, కానీ అది కేవలం బుకాయింపుగా మాత్రమే మిగిలిపోతుంది. ఎందుకంటే టైమ్స్ నౌ అని చెప్పేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే సర్వే చేయించుకొని ఆ సర్వేల్ని బయట పెట్టేది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే వీళ్ళకి వచ్చేది 1 సీటో లేకపోతే 2 సీట్లు అని చెప్పేసి ప్రతిసారి కూడా అప్పట్లో ఒక సర్వేని తీసుకొచ్చేది. ఇదిగోండి, నేను మీకోసం ఒక ఫోటోని కూడా తీశాను నెట్లో నుంచి. 24 నుంచి 25 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అని చెప్పేసి టైమ్స్ నౌ చేత ప్రతిసారి కూడా ఒక డబ్బా సర్వే తీసుకొచ్చేవాళ్ళు. డబ్బా సర్వేనే అనాలి, వేరే మార్గం లేదు ఇక నాకు అనడానికి. అంటే విమర్శించాను అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఇలా ప్రతిసారి అంటే 2 నెలలకు ఒకసారి సర్వే చేయించుకుని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 25 సీట్లు వస్తాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తనకి తాను మోసం చేసుకోవటమే కాకుండా వైసీపీ నాయకుల్ని కూడా మోసం చేశారు, వైసీపీ కార్యకర్తలను కూడా మోసం చేశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 0 నుంచి 1 సీట్లు అంట, అంటే 1 సీటు మాత్రమే గెలుస్తుంది, అది కూడా నమ్మకం లేదు. జనసేన పార్టీకి 1 సీటు కూడా రాదు, భారతీయ జనతా పార్టీకి ఏపీలో 1 సీటు కూడా రాదు అని చెప్పేసి గతంలో ఇలాగ సర్వేలు చేయించుకున్నారు. కానీ ఇండియా టుడే సర్వే అనేది చాలా రిలయబుల్ సర్వే, నమ్మొచ్చు ఆ సర్వే. గతంలో ఇండియా టుడే ఏదైతే 2024 ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పిందో ఆ జోస్యం నిజమైంది. అలాగే 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పింది, అదే నిజమైంది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పింది, అదే నిజమైంది. సో కాబట్టి ఎన్డీఏకి సంబంధించి కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఇండియా టుడే ఏదైతే సర్వే చేసి చెప్పిందో ఈ సర్వే నమ్మదగిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ నేతలు కానీ ఇప్పటికీ మారకపోతే, జగన్మోహన్ రెడ్డి తన పనితీరు మార్చుకోకపోతే 2029 ఎన్నికల్లో కూడా కష్టమే, ప్రతిపక్ష హోదా కూడా దక్కడం కష్టమే, మళ్ళీ ప్రతిపక్ష హోదాకి కూడా గతి లేకుండా పోవటం తథ్యమే అని చెప్పేసి చాలామంది పొలిటికల్ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్నా నువ్వు పాదయాత్ర అన్నా చెయ్యి అని చెప్పి అడుగుదామంటే అదొక భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత ఖర్చులతోటి పాదయాత్ర ఎప్పుడూ చేయరట. అంతా కూడా మొత్తం ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఆ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాత్రమే ఆ ఖర్చంతా పెట్టుకోవాలి అని చెప్పేసి భోగట్ట. సో కాబట్టి ఇప్పటికిప్పుడు నువ్వు పాదయాత్ర అన్నా మొదలుపెట్టు, పార్టీని కాస్తన్నా లేపు, మైలేజ్ తీసుకురా, జనంలోకి వెళ్ళు నువ్వు అని చెప్పేసి అడుగుదామన్నా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఇదొక భయం పట్టుకుంది. గతంలోనే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇదిగోండి ఇలాంటి టైమ్స్ నౌ అనే సర్వేల్ని నమ్మి, ఆయన తీసుకొచ్చిన సర్వేల్ని నమ్మి చాలా ఖర్చు పెట్టారు, పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టాలి అని అంటే వాళ్ళకి పీకల మీదకి వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. ఇక చూసుకుంటే కనుక జాతీయ స్థాయిలో ఎలా ఉంది అంటే ఎన్డీఏ పరిపాలన జాతీయ స్థాయిలో ఎలా ఉంది అని చెప్పి చూస్తే కనుక ఎన్డీఏకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎన్డీఏకి 352 సీట్లు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే బీజేపీకి ఒక్కదానికే చూసుకుంటే కనుక అంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ అనేది కూడా ఒక పార్టీ. సో కాబట్టి బీజేపీకి ఇప్పటికిప్పుడు చూసుకుంటే కనుక 287 సీట్లు సొంతంగా గెలుచుకోగలుగుతుంది అని కూడా చెప్తున్నారు. సో ఇండియా కూటమి, ఇండియా అలయన్స్ అని ఉంది కదా, అంటే రాహుల్ గాంధీకి సంబంధించిన ఇండియా అలయన్స్, ఇండియా కూటమి అని ఉంది కదా, దానికి కేవలం 187 సీట్లు, 82 సీట్లు మాత్రమే వస్తాయి అని చెప్పేసి ఇండియా టుడే సర్వేలో తేలిపోయింది. అంటే ఇండియా వ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా చూసుకుంటే మోదీ పట్ల ఉన్న ఒక ఆదరణ కావచ్చు, ఏదైనా పెరిగింది, ఆయన పరిపాలన పట్ల ప్రజల్లో సంతృప్తి పెరిగింది అనేది ఇక్కడ అర్థమవుతుంది.
భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఈ పరిపాలనకి సంబంధించి కావచ్చు, అలాగే ఫైనాన్షియల్ డీలింగ్స్కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు టారిఫ్లు వేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు. భారతదేశం మీద భారతదేశ వస్తువుల మీద విపరీతమైన టారిఫ్లు వేస్తున్నాడు. సో దాన్ని మనం హ్యాండిల్ చేయగలిగే విషయంలో ప్రధాని మోదీ చాలా చాకచక్యంగా ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా భారతదేశాన్ని నడిపించే విధానంలో కావచ్చు, ప్రజలంతా చాలా సంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి ఈ ఇండియా టుడే సర్వే ద్వారా తేలిపోయింది. ఇక చూసుకోండి, తెలంగాణకి వద్దాం. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ అసోసియేట్గా ఉండే కేసీఆర్కి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డికి తగిలినట్టుగానే ఎదురు దెబ్బే తగులుతోంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే గతంలో 40%గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇప్పుడు 41కి చేరింది. అలాగే బీజేపీకి 33% పెరిగింది. బీఆర్ఎస్ పార్టీకి 18% పడిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాల్సింది పోయి ఇంకా తగ్గిపోతుంది, వెనకబడిపోతుంది. రాబోయే రోజుల్లో చెప్పాలంటే అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీలో బలమైన పోటీదారుగా ఉండబోదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కానీ, లేదా రాబోయే రోజుల్లో ఎన్నికలు పెట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బలమైన పోటీదారు కానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పోటీదారు బీజేపీనే అని చెప్పేసి ఇండియా టుడే సర్వే ద్వారా తేటతెల్లమవుతుంది. సో పైగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక అవినీతి కుంభకోణాల్లో పూర్తిగా మునిగిపోయింది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నమాట. అంటే ఒక కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ కొనుగోళ్లు కావచ్చు, ఈ కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇతరత్ర మైనింగ్కి సంబంధించిన వాటిల్లో కావచ్చు, అలాగే మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఇలాంటి అన్ని అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకి సంబంధించిన వాటిల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మునిగిపోయింది. అందుకనే గతంలో మొన్న పెట్టిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. రాబోయే రోజుల్లో జరిగే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తప్పదు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీదారు బీజేపీ అవుతుంది, కానీ బీఆర్ఎస్ అవ్వదు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు రిలీజ్ అయిన సర్వే కూడా దానికి తగ్గట్టుగానే ఈ రిజల్ట్స్ని ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇంకా అంటే ఢీకొనాలి అని చెప్పేసి అంటే కనుక అది బీజేపీతోనే అవుతుంది తెలంగాణలో, బీఆర్ఎస్ వల్ల కాదు అని చెప్పేసి కూడా తేటతెల్లమవుతుంది. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చాయి, 8 వచ్చాయి పార్లమెంట్ దాంట్లో ఎలక్షన్లో. సో ఇప్పుడు కూడా 8 సీట్లు అలాగే కంటిన్యూ అవుతాయి అని చెప్పేసి చెప్తుంది. బీజేపీకి కూడా 7 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 0 లేదా 1, ఎక్కువగా 0కే పరిమితం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. వస్తే బాగా కష్టపడితే పార్లమెంట్ ఎన్నికల సమయానికి బాగా కష్టపడితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే పార్లమెంట్ ఎన్నికలు బాగా కష్టపడితే అతి 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 పెద్ద కష్టం మీద 1 సీట్ వచ్చే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని డమాల్ అని చెప్పేసి మాత్రం అంటున్నారు ఇండియా టుడే సర్వే దాని ప్రకారం చూసి. సో మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారుతారా? ఆయన విధానాలు మార్చుకుంటారా? అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున ప్రజల గొంతుకని అసెంబ్లీలో వినిపిస్తారా? నిజంగా అసెంబ్లీకి వెళ్ళటం ప్రజల తరఫున అక్కడ 5 నిమిషాలు మాట్లాడిన అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే నేను అసెంబ్లీకి వస్తే నాకు టైం ఇవ్వరు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నిజానికి బయట ప్రెస్ మీట్ పెట్టి 1 గంట సేపు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లేకపోతే లోకేష్ని గంటలు తిట్టినా ఒకటే, అసెంబ్లీకి వచ్చి 5 నిమిషాలు ప్రజల తరఫున మాట్లాడినా ఒకటే. అది చాలా పెద్ద వాల్యూ ఉంటుంది. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం అనేది ఒక పెద్ద వాల్యూ ఇస్తుంది ఆ నాయకుడికి. సో కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టించడము, లేకపోతే ఎదుటి పార్టీ వాళ్ళ మీద, లేకపోతే ప్రభుత్వం మీద కుట్రలు కుతంత్రాలు పన్నడానికి మాత్రమే టైం ఇవ్వటం మాత్రమే చేస్తూ ఉండటం అనేది కూడా ప్రజలకి ఈజీగా అర్థమైపోతుంది సోషల్ మీడియా ఉండటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తిరుమల కొండ మీద మందు బాటిల్స్ పెట్టించడం, ఖాళీ మద్యం సీసాలు పెట్టించడం కావచ్చు, లేకపోతే తిరుమల కొండకి సంబంధించి లడ్డూ విషయంలో కూడా అబాసు పాలవ్వటం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారు.
తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి ప్రధాన కారణం ఇదే అవుతుంది అని చెప్పేసి చెప్పడం కూడా. అలాగే అమరావతిని తీసుకుంటే కూడా అమరావతి విషయంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి సంబంధించి ఇప్పటికీ నిధులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించో మెప్పించో బతిలాడో బామాలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తూ నిధులు తీసుకొస్తూ అమరావతి నిర్మాణానికి కృషి చేస్తుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి మాత్రం అమరావతి నదీ గర్భంలో గడుతున్నారని చెప్పటం, అమరావతి అనేది అసలు సోకాల్డ్ క్యాపిటల్ అంట అని చెప్పేసి మాట్లాడటం, అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల తీవ్రమైన వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయి అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహిస్తే ఇప్పటికైనా ఆ పార్టీకి మారే అవకాశం ఉంటుంది, ఆ పార్టీకి కాస్త ప్రజల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యాఖ్యలన్నింటినీ విడనాడి ప్రభుత్వం చేసే తప్పులని ఎంచి ప్రజల తరఫున గళం వినిపిస్తే కనుక వైసీపీకి మంచి జరుగుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులంతా చెప్తున్నారు. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆయన ఏమైనా మారతారా లేదా, వైసీపీ నాయకులకి ఏమైనా పాపం కాస్త హోప్ కలిగిస్తారా లేదా అనే విషయం చూద్దాం.